హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు క్రియేట్ దట్స్ బై ప్రత్యూష. ఈరోజు వీడియోలో అయితే మా పాపకి అక్షరాభ్యాసం పెట్టించామన్నమాట. వర్గలు వెళ్ళినాం. సో ఆ వ్లాగ్ అయితే ఉంటుంది. ఏంటి పాప ఇంత డల్గా ఉంది అని అనుకుంటున్నారా? పాపం చాలా అన్ఈజీగా ఫీల్ అవుతుంది. 2 days నుంచి ఫీవర్, దగ్గు, జలుబు అదంతా ఉందన్నమాట. సో చాలా ఇన్యాక్టివ్గా ఉంది అండ్ బాగాలేకుండే. సరే ఇంకా మార్నింగ్ లేసేప్పుడు కూడా, అంటే మేము ఈరోజు వెళ్ళినాం కదా, సో నిన్న నైట్ కూడా నేను అనుకున్నాను బాగానే ఉంటే వెళ్దాము, ఇఫ్ ఒకవేళ ఎక్కువ ఫీవరిష్గా ఉంటే వద్దు అన్నట్టుగా అనుకున్నాం అనమాట. మార్నింగ్ లేసరికి కొంచెం బాగానే ఉంది 5 o'clockకి చూస్తే. సో సరే ఇంకా వెళ్దాంలే అన్నట్టుగా స్టార్ట్ అయిపోయినాము. మేమంతా కూడా ఆన్లైన్ బుకింగ్ చేసుకున్నాం అనమాట అక్షరాభ్యాసంకి. ఎందుకంటే ఈరోజు వసంత పంచమి కదా, సో ఎక్కువ మంది ఉంటారు. అసలు పాసిబుల్ అవుతుందో అవ్వదో, డైరెక్ట్ వెళ్తే ఎంత లైన్ ఉంటుందో, అండ్ అలాగే పాపకు కొంచెం బాగాలేదు కదా, సో అందుకోసమని అన్నీ ఆలోచించుకొని ఆన్లైన్లో బుకింగ్ చేసుకున్నాం అనమాట. మీరు బాసర వెళ్ళాలి అంటే హైదరాబాద్ నుండి ఒక 4 hours అలా పడుతుంది. సో అలా కాకుండా వర్గల్ వెళ్తే మీకు జస్ట్ ఒక 1.5 hourలో వెళ్తారనమాట. షమీర్పేట నుంచి జస్ట్ ఒక 1/2 hour అలా పడుతుంది. ఇప్పుడు చూపించాను కదా, మెయిన్ రోడ్ నుంచి వెళ్తుంటే మీరు టువర్డ్స్ కరీంనగర్ రోడ్, వర్గల్ది మనకి దారి అనేది మంచిగా ఆర్చ్ కూడా ఉంటుంది అనమాట. మీకు మంచిగా విజిబిలిటీ ఉంటుంది. సో అక్కడ నుంచి లోపలికి లెఫ్ట్ సైడ్ వెళ్తున్నట్లయితే అక్కడ నుంచి ఒక 3-4 kilometers మీకు వర్గల్, అది మీకు ఆ లోపలికి వెళ్తుండేనే లెఫ్ట్ సైడ్లో ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఆ కొండ అనేది అయితే కనబడుతుంది. సో అది చూసుకుంటూ మీరు నార్మల్గా ఫాలో అయితే సరిపోతుంది. అక్కడ రూట్స్ కూడా అన్నీ క్లియర్గా మెన్షన్ చేసి ఉంచినారు. లోపలికి వస్తుంటే ఇక్కడ ఇంకొక టెంపుల్ ఉంది, వేణుగోపాల స్వామి టెంపుల్ అని. అక్కడ లెఫ్ట్ తీసుకొని లోపలికి వస్తుంటే మనకి మెయిన్ టెంపుల్ అయితే ఉంటుంది అనమాట, సరస్వతీదేవిది. సో మేము ఇంకా అక్కడికి వచ్చేసినాము. ఎంత జనాలు ఉన్నారో, మేము వచ్చింది జస్ట్ 7:30కే, అయినా కూడా చాలామంది ఉన్నారనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంతమందిని. ఇది ఇప్పుడు ఇక్కడ కార్ పార్కింగ్ చూపిస్తున్నాను కదా, ఇట్లాంటివి ఒక 4-5 పార్కింగ్ ప్లేసెస్ ఉన్నాయి, అన్నీ ఫిల్ అయిపోయినాయి అనమాట 7:30కే. సో ఇంకా అక్కడ నుండి మేము లోపలికైతే వెళ్దాం టెంపుల్ దగ్గరికి అని చెప్పేసి కార్ పార్కింగ్ చేసి వెళ్తున్నాము. పార్కింగ్కి కానీ దేనికి ఎలాంటి ప్రాబ్లం లేదు, మంచి ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. మేము అన్నీ కూడా అక్షరాభ్యాసానికి కావాల్సినవి టికెట్ బుక్ చేసుకుంటే అందులో మెన్షన్ చేసినారనమాట. అన్నీ నేను ఇంటి దగ్గర నుండే తీసుకెళ్ళాను. ఒక స్లేట్ ఒకటి అక్కడ తీసుకున్నాను. అక్కడ కూడా తీసుకోవచ్చు, పెద్ద ప్రైజెస్ అంటే ఒక స్లేట్కి ఒకటే కొంచెం ఎక్కువ ప్రైస్ అనిపించింది, కానీ మిగతా అన్నీ మంచి రీజనబుల్లోనే ఉన్నాయి. ఒకవేళ ఇంటి దగ్గర నుండి తెచ్చుకోవాలి అన్నా తెచ్చుకోవచ్చు. కావాల్సినవి అయితే నార్మల్గా ఒక స్లేట్ అండ్ 2 తమలపాకులు, 2 ఎండు కొబ్బరి, ఖర్జూర, వక్క, 1 kg రైస్, ఇవి ఉంటే సరిపోతుందనమాట. అవి రైస్ అవన్నీ పెట్టుకోవడానికి, తాంబూలం కానీ, పసుపు, కుంకుమ, అక్షంతలు అవన్నీ కూడా మనకు అక్కడే ప్రొవైడ్ చేస్తారు. మీరు నైవేద్యంగా పెట్టాలి అనుకుంటే స్వీట్స్ కానీ, లేదు అంటే ఫ్రూట్స్ కానీ అవన్నీ కూడా తీసుకెళ్ళొచ్చు. అది జస్ట్ ఒక ఆప్షనల్ అంతే. సో మీ చాయిస్ ఇంకా అంతే, తీసుకెళ్ళాలి అంటే తీసుకెళ్ళండి, లేదంటే లేదు. నేనైతే ఇంకా ఫస్ట్ అంత ఐడియా లేదు కాబట్టి నేను అన్నీ ఇంటి దగ్గర నుంచే తీసుకొని వెళ్ళాను అనమాట. అండ్ మంచిగా అనిపించింది. లోపలికి వెళ్ళగానే ఆన్లైన్ కాకుండా డైరెక్ట్గా వెళ్ళే వాళ్ళకైతే చాలా పెద్ద క్యూ లైన్ అయితే ఉంది. మేము బుక్ చేసుకున్నాం కాబట్టి కొంచెం ఫాస్ట్గానే లోపలికి అయితే వెళ్తున్నాం. లోపలికి వెళ్తుంటే మనకి ఇక్కడ ఈ డెకరేషన్స్ కానీ ఇవన్నీ వసంత పంచమి కదా చాలా బాగా చేశారు. అండ్ జనాలు కూడా అంటే ఈ మనకి టికెట్ల పైనకి కొండలాగా ఎక్కడానికి అయితే స్టెప్స్ అదంతా ఉంటుంది అనమాట. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. టెంపుల్ అయితే చాలా పీస్ఫుల్గా, చాలా మంచిగా అనిపించింది. అంతమంది జనాలు ఉన్నా కూడా చాలా బాగా అనిపించింది అనమాట. అసలు జనాలు అయితే చాలా ఎక్కువ ఉన్నారు, అంత బాగా వస్తారు అనేది అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ప్రీవియస్గా ఒక 4 years బ్యాక్ మేము వెళ్ళినప్పుడైతే ఇంకా అండర్ కన్స్ట్రక్షన్స్లో ఉండే కొన్ని ప్లేసెస్ అదంతా. సో అప్పుడు అంతా అనిపించలేదు. లోపలికి వచ్చాక ఇక్కడ ఇదంతా లోపలికి ఏమో బ్యాక్ సైడ్ ఇప్పుడు నేను చూపిస్తుందంతా టెంపుల్ అమ్మవారి దర్శనం కోసం అనమాట. ఇదేమో హాల్, అక్షరాభ్యాసం కోసం హాల్. మనకి 4 lines ఉంటాయి. ఎట్ ఏ టైం చాలామందిని అయితే కూర్చోబెడుతున్నారు. అండ్ పూజ కూడా మంచిగా నీట్గా కంప్లీట్గా చేస్తున్నారు. అండ్ అలాగే అన్నీ అంటే ఏది స్కిప్ చేయకుండా మంచిగా పీస్ఫుల్గా మంచిగా అయితే చేస్తున్నారు. బయట ఇక్కడ హాల్ నుంచి బయటకు చూస్తే వ్యూ అదనమాట. అండ్ మేము కూడా ఇంకా లైన్ అంతా అయిపోయిన తర్వాత కూర్చున్నాము. 1/2 hour పూజ అయితే చేసినారు. బట్ అటు ఇటు మనం సిట్టింగ్ అంతా అవ్వడానికి అయితే ఒక 15 minutes, మొత్తం కంప్లీట్లో ఒక 1 hour అయితే పడుతుంది. 45 to 1 hour అట్లా పడుతుంది అనమాట. సో నాకైతే బాగా అనిపించింది. అసలు ఆద్వి అయితే కూర్చుంటుందో, నార్మల్గా ఆద్వి ఏంటంటే ఎక్కువ అల్లరి పిల్ల అనమాట. అటు ఇటు తిరిగేస్తూ ఉంటుంది, కాళ్ళకు దగ్గర ఆగదు. అండ్ అలాగే మాటలు కూడా అసలు ఆపదు. సో ఉంటుందా ఉండదా, మంచిగా కూర్చోదో అని అనుకున్నాను. అండ్ అలాగే హెల్త్ బాగాలేదు కదా, సో అసలు సపోర్ట్ చేస్తుందా లేదా అనుకున్నాను. బట్ చూడండి ఎంత క్యూట్గా కూర్చొని మంచిగా మేము ఏం చేస్తే అది చేస్తుంది అనమాట. అక్షంతలు వేసిన, పసుపు కుంకుమ వేసిన,
చాలా బాగా రెస్పాండ్ అయ్యింది. నాకైతే చాలా బాగా అనిపించింది. అన్నీ కూడా మనకు అక్కడ చెప్తూ ఉంటారు ఎలా చేయాలి ఏంటి అనేది. అయితే ఏం ప్రాబ్లం ఉండదు. ఏదన్నా ఒకవేళ మీరు మిస్ చేసుకున్నా కూడా అక్కడ హాల్లో కూడా తీసుకొచ్చి ఇస్తున్నారు. అండ్ అన్నీ కూడా మనకు అక్కడ కింద దొరుకుతాయి అండ్ పైన కూడా ఇస్తున్నారు. సో ఏం ప్రాబ్లం లేదు. టికెట్స్ కూడా మిస్ అయినా ఒక్కొక్కసారి టికెట్ కూడా అక్కడే తీసుకోవచ్చు. 300 రూపీస్ మనకి అక్షరాభ్యాసానికి. బాగా అనిపించింది. అండ్ ఆద్వి డ్రెస్కి అయితే ఎంతమంది ఫ్యాన్స్ అయిపోయినారో, చాలామంది బాగుందని చెప్పినారనమాట. అండ్ చాలామంది చూస్తూనే ఉన్నారు అవుట్ఫిట్. నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో, నేను ఒక మంచి డిజైనర్ అయిపోవచ్చు అన్నట్టుగా అనిపించింది అనమాట. బట్ అంత లేదులే. బట్ ఓకే, బాగుంది డ్రెస్ అయితే. నాకు కూడా చాలా బాగా అనిపించింది. అది కూడా మంచిగా కంఫర్టబుల్గా వేర్ చేసింది. అండ్ పూజ కూడా మంచిగా చేసిందనమాట. అండ్ మేము అక్కడ పూజ చేస్తుంటే అన్నీ చెప్తుంటే పలకపైన ఉన్న సరస్వతీదేవి బొమ్మకి బొట్టు పసుపు అవి పెట్టట్లేదని చెప్పేసి అది తీసుకొచ్చి మరీ పెడుతుందనమాట. చాలా క్యూట్ అనిపించింది. పసుపు బొట్టు అక్షంతలు అన్నీ వేస్తుంది. మేమేమో కుడకలో వేస్తుంటే అది ఏమో స్లేట్ పైన మంచిగా వేసిందనమాట. చాలా బాగా అనిపించింది. అండ్ మంచిగా లైక్ మేము ఏం చేస్తుంటే దండం పెడుతుంది, అక్షంతలు వేస్తుంటే అక్షంతలు అన్నీ కూడా చాలా బాగా రెస్పాండ్ అయింది. బాగా అనిపించింది. అసలు అంత బాగా ఉంటుంది అనేది అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మార్నింగ్ 5 o'clockకి లేపిన, నైట్ అంతా కూడా పడుకోలేదు పాపం సరిగ్గా దగ్గు వల్ల. సో అసలు పడుకుంటుందేమో, అసలు సపోర్ట్ చేస్తుందా చెయ్యదా అనేది అయితే నాకు చాలా ఉండే. బట్ బాగా సపోర్ట్ చేసింది, మంచిగా అనిపించింది. అండ్ మీరు ఎవరైనా వెళ్ళాలి అనుకున్నా కూడా ఆన్లైన్లో బుక్ చేసుకొని వెళ్ళండి. సో దట్ మీకు కొంచెం అంటే ఇట్లా స్పెషల్ డేస్లో, నార్మల్ డేస్లో అయితే అంత ప్రాబ్లం ఏమి ఉండదు. ఏదైనా స్పెషల్ డేస్లో వెళ్ళాలి అని అనుకుంటే మాత్రం ఆన్లైన్లో బుక్ చేసుకోండి, బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే మనకి డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట. ఎక్కువ క్యూకి అదంతా వెయిట్ చేయాల్సిన పని ఉండదు. నాకు వెళ్ళినప్పుడు అంత అనిపించలేదు, కానీ రిటర్న్ వస్తుంటే ఎంత క్యూ ఉందా వామ్మో. ఇది నేను వెళ్ళుంటే 1 hour అయినా పట్టేదేమో క్యూ లైన్లోనే. 1 hour పట్టేదో ఇంకో 2 hours పట్టేదో తెలీదు అన్నట్టుగా అనిపించింది అనమాట. అంత క్యూ ఉంది. అండ్ పూలమాల అవన్నీ కూడా నేను ఇంటి దగ్గర నుండి తీసుకొచ్చిన. తమలపాకులు కూడా మాకు చెట్టు ఉంది కాబట్టి సో డైరెక్ట్గా అట్లనే తీసుకొని వెళ్ళినాం. సో ఇంకా పూజ పంతులు గారు చాలా బాగా చేయించినారు, మంచిగా ఓపికతో. మంచిగా ఇంతమంది ఉన్నా కూడా హడావిడి అయితే ఏం చేయలేదు, మంచిగా చేయించినారనమాట. బాగా అనిపించింది. అన్నీ మంచిగా చేసుకొని ఆద్వితో పలకపైన రాపిచ్చినాం అనమాట. అది కూడా బాగానే సపోర్ట్ చేసింది, మంచిగా రాసింది కూడా. ఎట్లా రాపిస్తే అట్లా. ఫస్ట్ కొంచెం వద్దు వద్దు అనింది, కానీ పట్టి రాపిస్తుంటే మాత్రం చాలా బాగా రాసింది. బట్ ఈ చెవులో చెప్తాం కదా మంత్రం, అదైతే అస్సలు వినట్లేదు. ఎందుకో దానికి ఎందుకంత ఇరిటేషన్ వచ్చిందో తెలియదు. నార్మల్ టైంలో అయితే బాగా వింటుంది, బట్ దానికి పాపం అసలు ఓపిక లేదు. అందుకే ఇంకా మేము కూడా అంత ఫోర్స్ఫుల్గా ఏం చేయలేదు. జస్ట్ ఇక్కడ మరీ చెవు లోపల అన్నట్టుగా కాకుండా ఇలా సైడ్కి వెళ్ళి అలా జస్ట్ చెప్పామన్నమాట. ఎందుకంటే అంత ఫోర్స్ చేసినా కూడా ఇంకా ఏడ్ చేస్తుందేమో అన్నట్టుగా అనిపించింది. పూలమాల వేస్తుంటే ఎంత హ్యాపీ ఫీల్ అయిందో. బట్ ఒక 1 hour, ½ an hour తర్వాత వద్దు వద్దని చెప్పేసి తీసేయమనింది అనమాట. దాని ఎగ్జైట్మెంట్ చూడండి, అసలు రాస్తూనే ఉంటుంది. పెన్ను బుక్ దొరికినా కూడా గీకేస్తూనే ఉంటుంది. అట్లా ఎన్ని డైరీస్ వేస్ట్ చేసిందో. కాకపోతే మనం రాపియొద్దు కాబట్టి ఇన్ని డేస్ రాపియలేదు. దానికి చాలా ఎగ్జైటింగ్గా ఉంటుంది అనమాట రాయాలి అన్నదంతా. సో మంచిగా ఇంట్రెస్టింగ్గా రాసిందనమాట. కాకపోతే మేము అక్కడ ఉన్నవి శ్రీ కానీ అండ్ ఓం నమ శివాయ కానీ అవన్నీ దిద్దిపిస్తుంటే ఏంటంటే దానికి అలా కాదు, అదే రాస్తుందంట, మేము తీయాలంట. కాకపోతే అందులోంచి రాయేది కదా అని చెప్పేసి ఇంకా మేము రాపిస్తుండే. పక్కకి ఏదైనా మిస్ చేస్తుంటే మమ్మీ అది మిస్ అయింది అక్కడ రాస్తాను అన్నట్టుగా చెప్తుందనమాట. చాలా బాగా అనిపించింది. సో మేము ఇక్కడ ఇదంతా పూజ చేస్తుంటే మా తమ్ముడు వీడియో తీస్తున్నాడు అనమాట. సో అలా ఎక్స్ట్రా పర్సన్స్ని అయితే ఎక్కువ కూర్చొని ఇవ్వట్లేదు, బట్ చుట్టుపక్కల ఉండడానికి అయితే అలో చేస్తున్నారు. మనకి సైడ్స్లో ఇట్లా సైడ్ నిల్చున్నారు చూడండి అట్లా. కాకపోతే కూర్చునే దగ్గర మాత్రం ఓన్లీ పేరెంట్స్ని మాత్రమే అలో చేస్తున్నారు. ఎందుకంటే ఎక్కువ మంది ఉంటే వచ్చిన వాళ్ళకి కూర్చోవడానికి స్పేస్ అనేది ఉండదు కదా. నార్మల్ డేస్లో అయితే ఇంత ప్రాబ్లం అయితే ఉండదు. బట్ ఇప్పుడు చాలామంది వస్తారు కాబట్టి కొంచెం ఫెసిలిటీస్ అవన్నీ కూడా మంచిగా చూసుకోవాలి కదా, అందరికీ ఎలాంటి ఇబ్బంది కాకుండా. సో అందుకోసం అనేసి అట్లా పెట్టారనమాట. బాగా అనిపించింది. అంతా అయిన తర్వాత వాళ్ళే అన్నీ మంచిగా క్లీన్ చేసేసుకుంటున్నారు. ఆ తాంబూలం కానీ రైస్ పసుపు కుంకుమ అవన్నీ తీసుకెళ్ళిపోయారు మంచిగా. అండ్ మనం వెళ్ళి కూర్చున్న తర్వాత అన్నీ మన అసలు ఎలాంటి హడావిడి లేదు, మంచిగా అన్నీ వాళ్ళే తీసుకొచ్చి ఇస్తున్నారు. చూడండి అమ్మవారి విగ్రహం అదంతా ఎంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేసినారో, చాలా మంచిగా అనిపించింది అనమాట. అంటే మంచిగా పీస్ఫుల్గా మైండ్కి మంచిగా ప్రశాంతంగా అట్లా అనిపించింది. సో అక్కడ అయిపోయిన తర్వాత ఇంక ఇటు సైడ్ దేవుణ్ణి దర్శనం చేసుకున్నాము, అమ్మవారిని దర్శనం చేసుకుని రిటర్న్ వస్తుంటే ఇట్లా మెట్లు దిగడానికి ఇదంతా ఉంటుందన్నమాట. చూడండి పైనుంచి వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. అండ్ మార్నింగ్ వెళ్ళినాం కాబట్టి మేము మంచిగా కొంచెం పీస్ఫుల్గా అట్లా అనిపించింది అనమాట.
అండ్ వెళ్ళాలి అనుకుంటే మార్నింగే వెళ్ళండి, జల్దీ అయిపోతుంది, పిల్లలకు కూడా ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఒకవేళ లేట్ చేస్తే వాళ్ళు కూడా ఇబ్బందిగా ఫీల్ అవుతారు. చూడండి ఎంత పెద్ద లైన్ ఉందో, బయటకు రావడానికి కూడా చాలా టైం అయితే పట్టింది మాకు. సో ఇక్కడ కొంచెం కిందికి వచ్చేస్తుంటే ఇక్కడ 2 లైన్స్ ఉంటాయి అనమాట. బయటకు వస్తున్నప్పుడు మనం సపరేట్ అయిపోతాయి 2 లైన్స్. అందులో మీరు రైట్ సైడ్ లైన్లో వస్తే ఇట్లా ఈ సరస్వతి మాత అమ్మవారి దగ్గరికి రావడానికి కొంచెం ఈజీగా అవుతుంది. లెఫ్ట్ సైడ్ లైన్లో వస్తే ఏంటంటే మళ్ళీ రివర్స్ లైన్లో రావాలి, జనాలు ఎక్కువ ఉంటే అయితే అస్సలు పాసిబిలిటీ అవ్వదు, చాలా కష్టమైంది మాకు. సో అందుకే నేను చెప్తున్నా, రైట్ సైడ్ వచ్చేసి ఇట్లా వస్తే అమ్మవారి ఇట్లుంటాయి. ఇక్కడ ఫొటోస్ కూడా తీస్తున్నారనమాట 150 రూపీస్కి. మరి నార్మల్ డేస్లో ఉంటారో ఉండరో తెలియదు, బట్ ఈ రోజు అయితే ఉన్నారు. 150 రూపీస్కి ఫోటో అట్లా ఒకటి తీపించుకున్నాం అనమాట, ఉండని మెమొరబుల్గా. స్టార్టింగ్ స్టెప్స్ కదా, సో సరే తీపించుకుందామని చెప్పేసి తీపించుకున్నాం అనమాట. ఇంకా అది కూడా అక్కడ కొన్ని ఫొటోస్ అలా తీసినాం, బట్ అస్సలు సపోర్ట్ చేయలేదు. నార్మల్ టైంలో అయితే చాలా బాగా సపోర్ట్ చేస్తుంది ఫొటోస్కి, బట్ ఈ రోజు అయితే అస్సలు సపోర్ట్ చేయలేదు. దాన్ని కూడా మేము అంత ఫోర్స్ చేయలేదు, లైట్ తీసుకున్నాం, వదిలేసినాం అనమాట. ఎందుకంటే అంత ఇబ్బంది పెట్టినా కూడా ఎందుకు, చిన్న పాప కదా అండ్ బాగాలేదు, ఎందుకులే దాన్ని ఇబ్బంది పెట్టడం అనిపించింది. అండ్ చూడండి ఎంత లైన్ అదంతా. ఇదేమో ఇప్పుడు చూపిస్తుందంతా కూడా బయటకు రావడానికి అండ్ లోపలికి వెళ్ళడానికి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఉంటుంది చూడండి, కింద నుంచి వీళ్ళంతా అక్షరాభ్యాసం కోసం లైన్ అనమాట. ఎంత పెద్ద లైన్ ఉందో. అండ్ కింద ఇదంతా మీకు జస్ట్ ఒక హాఫే, ఇంకా కిందకి ఉంటుంది అనమాట. మనకి చాలా అంటే గుట్ట పైన ఉంటుంది కదా అమ్మవారిది, సో మొత్తం పైన కింద నుంచి కూడా చాలా ఉంది. నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అట్లా మనం ఇంకా స్టెప్స్ దిగి బయటకు వస్తుంటే ఇక్కడ చెట్టు ఉంది, అక్కడ అందరూ కొబ్బరికాయలు కొట్టి ఆ పూలమాలలు అవన్నీ ఏమన్నా ఉంటే అక్కడ సమర్పించేసుకుంటున్నారు అనమాట. ఎందుకంటే మనకి పైన కొబ్బరి కొట్టడానికి కానీ ఇలాంటి ఫెసిలిటీస్ అయితే లేవు. సో అందుకోసం ఇక్కడే ఇంకా కొబ్బరికాయ దేవునికి అని చెప్పేసి మొక్కి ఇక్కడ కొడుతున్నారు. అండ్ మేము పిల్లలకి పంచడానికి కొన్ని స్లేట్స్ అవన్నీ తీసుకున్నాము, అవి పంచేస్తున్నాం అనమాట. చాలా బాగా ఇస్తుంది. ఆద్వికకి షేర్ చేసుకునిద్ది, తనకి ఇంట్రెస్ట్ ఉంటే, తనకి ఇంట్రెస్ట్ లేకపోతే అస్సలు షేర్ చేయదనమాట. బట్ బాగా ఇచ్చింది అందరికీ, అది కూడా కొంచెం హ్యాపీ ఫీల్ అయిందనమాట. అందరికీ ఇస్తుంటే అక్క అన్న అనుకుంటూ అందరినీ మంచిగా రిసీవ్ చేసుకుంది అండ్ బాగా రెస్పాండ్ అయింది. నాకైతే బాగా అనిపించింది, అసలు ఇస్తుందో ఏదో అనుకున్నాను. చూడండి ఎంత క్యూట్గా ఉందో. అండ్ ఆ డ్రెస్ కానీ అది కానీ ఆ హెయిర్ అదంతా ఎంత బ్యూటిఫుల్గా అనిపించిందో, చాలా బాగా నచ్చింది. అండ్ డ్రెస్ కూడా మీకు నచ్చినట్లయితే తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ వచ్చేప్పుడు కొన్ని గాగుల్స్ తీసుకుందనమాట ఇంతకుముందు, సో అవి పెట్టుకుంటా అని చెప్పేసి అనింది. సరే అని చెప్పేసి పెట్టాము. ఎక్కువ ఎండ వచ్చేసింది, అసలు ఇప్పుడే ఎండాకాలం స్టార్ట్ అయిపోయిందా అనిపించింది అనమాట. చాలా ఎండ ఉండే. ఇంకా మేము బయటకు వచ్చేసరికి 10:30 సంథింగ్ అంతా అయ్యింది. ఇంకా అక్కడే అన్నదానం కూడా చేస్తున్నారు. సరే తిందామనేసి ఇంకా అక్కడే తిన్నాం మేము. ఇక్కడేమో శారీస్ ఇవన్నీ. సో అన్నదానంకి కూడా మంచిగా లైన్స్ పెట్టారనమాట, ఒక 3-4 లైన్స్ అట్లా పెట్టినారు, ఎక్కువ లైన్ అంతా వేస్ట్ అవ్వకుండా. అండ్ హాల్ కూడా చాలా పెద్దగా ఇచ్చినారు, సో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫుడ్ అదంతా మంచిగా ఉంది. అండ్ బయటకు వస్తుంటే ఇంకా స్టాల్స్ అయితే చాలా ఎక్కువ అయిపోయినాయి, వెళ్ళేప్పుడు చాలా తక్కువ ఉండే. మేము రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ఇంకా ఫిక్స్డ్ ప్రైసెస్ పెట్టి బొమ్మలు అమ్ముతున్నారన్న. ఆద్వి అయితే మంచిగా మాకు ఒక 3-4 ఐటమ్స్ ఎక్కువ ఎప్పుడు అడగదు, మరి ఎందుకో ఈసారి ఎక్కువ అడిగిందనమాట బొమ్మలు కొనియమని. సరే అది ఎప్పుడు అడగదు కదా, సరే అడిగిందని చెప్పేసి కొనిచ్చినాం అనమాట. సో ఇదనమాట వ్లాగ్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఎవరికైనా యూస్ అవుతుంది అన్నట్లయితే వాళ్ళకి షేర్ చేయండి, నెక్స్ట్ అక్షరాభ్యాసానికి కానీ అలా. ఇంకేమైనా మీకు డౌట్స్ ఉన్నా, ఏమైనా డీటెయిల్స్ కావాలి అన్నా కూడా నాకు కమెంట్ చేయండి, నేను మీకు షేర్ చేస్తాను. అండ్ అక్కడ ఫ్రెష్ వెజిటేబుల్స్ కూడా అమ్ముతున్నారనమాట, పక్క నుంచి ఇట్లా తెంపుకొచ్చేసి అక్కడ ఫ్రెష్గా చాలా తక్కువ ప్రైజెస్కి రీజనబుల్గానే ఇచ్చినారు. సో అక్కడ కొన్ని వెజిటేబుల్స్ పర్చేస్ చేసి ఇంకా రిటర్న్ అయిపోయినాం. ఆద్వి అయితే రిటర్న్లో మంచిగా పడుకుంది, నేను కూడా పడుకున్నాను, ఎందుకంటే ఎండ చాలా ఎక్కువగా ఉండే. అసలు వ్లాగ్ అయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.